హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. హలో, నిజాలు మాట్లాడుకుందాం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇది మీ లొంక రాజయ్య. రాబో తరాల కోసం నిజాలు తెలుసుకొని పాటిద్దాం. న్యూ జెన్జీ వేకప్. ఈరోజు నిజం ఏమిటంటే, గృహస్థులు ఇంటి యజమానులు ప్రతి ఇంట్లో కొన్ని మొక్కలను పెంచాలని నేను అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఈ హైదరాబాద్లో కొన్ని లక్షలాది ఇండ్లు ఉంటాయి. వాటి ఇంటి ముందు చాలామంది మొక్కలు కానీ ఏమీ లేకుండా బోసిగా ఉంటున్నాయి. ప్రతి ఇంటి ముందు ఒక 5 నుంచి 10 మొక్కలు కుండీలలో కానీ, వీలైతే భూమి కానీ ప్లేస్ ఉంటే భూమిపైన కానీ పెట్టి పెంచగలరు. ఎందుకనంటే ఈ ప్రస్తుతం మన హైదరాబాద్లో కార్బన్ డైఆక్సైడ్ పెరిగి ఆక్సిజన్ శాతం క్షీణిస్తుంది. దీనివల్ల శ్వాసకోశ వ్యాధులు కానీ ఇబ్బందులు చాలా వరకు ఎదురవుతున్నాయి. కావున మన హైదరాబాద్లో ఉన్నటువంటి కానీ ఇతర ఏ పట్టణాలలో ఉన్నటువంటి ఎవరైనా కానీ ప్రతి ఇంటి ముందు కుండీ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ పెంచాలి. ఎందుకనంటే రాబో తరాలకు ఆక్సిజన్ తరిగిపోతుంది. కావున మీరందరూ ఇప్పటికీ ఈ సమస్యను మీరు మీ చేతిలో తీసుకొని పాటించాలి. ఈ సమస్య ఇది ప్రకృతికి సంబంధించినది అయినప్పటికీ మనం సొంతగా దీని బాధ్యతతో గుర్తెరిగి దీనిని మనము ఒక ఉద్యమంగా తీసుకొని మన ఇంటి ముందు మనకు కావాల్సిన ఆక్సిజన్ పెంచుకోనికి మనము మొక్కలను మనమే పెంచాలి. దీనికి ప్రభుత్వాలు ఏమి మీ ఇంటికి వచ్చి మొక్కలను పెంచవు. ఇది మన పిల్లలకు, మనకు, మన కుటుంబానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే మన ఇంటి ముందు మన మొక్కలు పెంచడం వల్ల మనకు ఆరోగ్యం కానీ ఆనందాన్ని కానీ ఇస్తాయి. ఎందుకంటే ఒక క్షణం మనము ఇంటిని క్లోజ్ చేసి బయటికి వచ్చే ముందు చూస్తే ఇంటి ముందు ఏమీ ఉండదు, ఒత్తిగా బోసిపోయినట్టు ఉంటుంది. ఇలా ఎన్నో గృహాలు హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ లక్షలాది గృహాలు ఇలానే ఉంటున్నాయి. కొంతమంది మొక్కలు పెంచుతున్నారు. అలాంటి వాళ్లకు ధన్యవాదాలు. వారు కూడా పెంచడంతో సరిపెట్టుకోకుండా ఇంకొందరిని పెంచడానికి ప్రోత్సహించగలరు. దీని ద్వారా మన భూమి యొక్క తాపం తగ్గుతుంది, ఆక్సిజన్ శాతం పెరిగి కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గుతుంది. దీనివల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది రాకుండా గాలి స్వచ్ఛంగా ఉంటుంది. సో అందరం ఈ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి కొన్ని కోట్లాది మొక్కలను పెంచవచ్చు. ఎందుకంటే లక్షలాది గృహాలు ఉన్నాయి. లక్షలాది గృహాల ముందు కనీసం మచ్చుకైన ఒక్క మొక్క కూడా కనిపించడం లేదు. ఇలాంటి వారందరికీ ధన్యవాదాలు. మీరు దయచేసి ఇప్పటి నుంచైనా ఒక 5 నుంచి 10 మొక్కలు మీ స్వతహాగా పెంచి సమాజానికి సేవ చేయగలరు. దీనివల్ల మనము సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడతాము. కావున ఇది ఎవరు బలవంతంగా పెట్టి మీతో చేయించాల్సిన పని, మీరే స్వతహాగా బాధ్యతగా తీసుకొని ఈ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని చేయండి. ఏ గవర్నమెంటు మీ ఇంటి మొక్కలను పెంచడానికి ముందుకు రాదు. ఎందుకంటే గవర్నమెంట్లు బయట ఆవరణలో చేస్తూ ఉన్నాయి. కానీ మనం మన ఇంటి ముందు ఒక ఉద్యమంగా మనమే స్వతహాగా పెంచగలరని కోరుచున్నాను. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న చెట్లు ఆల్రెడీ మీకు అనిపించవచ్చు, ఈ భూమి మీద చాలా పచ్చదనం ఉంది, ఇంకా నేనేం చెట్లు పెంచాలి అని మీకు ఒక అపోహ ఉండవచ్చు. ఈ భూమి అనేది 84 లక్షల జీవరాశులను సాదుతూ తన వంతు కర్తవ్యాన్ని తను పోషిస్తూ ఉంది. కానీ మనిషి తను బతకడమే కాకుండా తనతో పాటు ఈ ఆక్సిజను ప్రతిరోజు ఒక 30 నుంచి 40 కిలోల ఆక్సిజను పీల్చుతూ కార్బన్ డైఆక్సైడ్ని ఈ భూమిలోకి వదులుతున్నాడు.
కావున దాన్ని సమం చేయనీకి కంపల్సరిగా 10 మొక్కలను పెంచి మన పిల్లలకు మనకు ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలి. ఇట్లు ఈ నిజం మాట్లాడుకుందాం ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేసి ఈ కంటెంట్ నచ్చితే పాటించండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. న్యూ జెన్జీ వేకప్.